ఈ ఫోన్స్ పిక్ చేసుకోవాలా వద్దా S23 FE ముఖ్యంగా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటారు S23 FE మీద. ఈ ఫోన్ పిక్ చేసుకోవాలా వద్దా అనేది నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్న సాయంత్రం ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ డీల్స్ కూడా అన్లాక్ అయిపోయినాయి. అందులో నాకు బాగా నచ్చినవి ఒక రెండు ఫోన్స్. వీళ్ళు మొత్తం ఒక 4 రివీల్ చేశారు. బడ్జెట్ ఫోన్ ఒకటి అండ్ సామ్సంగ్ S24 ప్లస్ ఒకటి. ఈ రెండింటిని పక్కకు పెట్టేద్దాం. S24 ప్లస్ ఏంటంటే మీకు 65-70 వేల రూపాయల దగ్గరలో పెట్టారు. ఆ ప్లేస్ లో మీకు ఐఫోన్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఐఫోన్స్ లకు కాదు ఆండ్రాయిడ్ కావాలనుకున్నా, ఇన్ఫాక్ట్ ఇంకా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి, లేదా సామ్సంగ్ లోనే అల్ట్రా సిరీస్ లో కూడా అమెజాన్ లో మీకు వచ్చేస్తాయి. కాబట్టి S24 ప్లస్ అయితే మనం కన్సిడర్ చేయక్కర్లేదు. అండ్ బడ్జెట్ ఫోన్ అంటారా 6500, 7000 ఆ ప్రైస్ పాయింట్ లో రివీల్ చేశారు. దాన్ని కూడా మోటరోలా, పోకో, రియల్మీ అవి ఇంకొంచెం బెటర్ ఉన్నాయి సామ్సంగ్ తో కంపేర్ చేస్తే. సో ఈ రోజు మనం సామ్సంగ్ నుండి వచ్చిన 2 వాల్యూ ఫర్ మనీ డీల్స్, ఒకటి సామ్సంగ్ S23, 2 సామ్సంగ్ S23 FE, ఈ 2 ఫోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ నాకైతే మాత్రం మంచి డీల్స్ అన్నట్లు అనిపించింది. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా వీటిని మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ 2 ఫోన్స్ కూడా ఒక సంవత్సరం ఓల్డ్ ఫోన్స్. సామ్సంగ్ S23 అరౌండ్ మీకు ఫిబ్రవరి 1వ తారీఖు 2023 లో లాంచ్ అయింది. S23 FE అక్టోబర్ 4వ తారీఖు 2023 లో లాంచ్ అయింది. 1 ఇయర్ ఓల్డ్ ఫోన్స్ అయినా కానీ మనకేం ఇబ్బంది లేదు. 4+5 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తున్నాయి. అంటే ఫోన్ కొనుక్కున్న తర్వాత మినిమం ఒక 3 సంవత్సరాలైనా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. సో ఒకవేళ వెయిటింగ్ ఫర్ సామ్సంగ్ ఫోన్స్ అనుకునే వాళ్ళకి ఈ 2 ఫోన్స్ మంచి డీల్సే. కాకపోతే కారణం ఏంటంటే ఈ S23 అయినా S23 FE అయినా చార్జర్లు రావు. చార్జర్కి మళ్ళీ ఇంకో 2000 రూపాయలు పెట్టాలి. కాబట్టి ఒక 2000 రూపాయలు యాడ్ చేసుకోండి ప్రైస్ కి. మీరు కొనుక్కునే ప్రైస్ ఇంకో 2000. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్స్ గురించి మాట్లాడే ముందు వీళ్ళు లాక్ ప్రైస్ అని చెప్పి ఒకటి తీసుకొస్తున్నారు. 999 రూపాయలకి ఒక టోకెన్ మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ టోకెన్ పర్చేస్ చేసుకుంటే ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోకుండా మీకంటూ ఒక ఫోన్ రిజర్వ్ అయిపోయి ఉండిద్ది అనమాట. బట్ ఈ టోకెన్ కొనుక్కోవడం కరెక్టా కాదా, లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి ఇందాకే మన ఛానల్ ఒక వీడియో పోస్ట్ చేసా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చెక్ చేయండి. సామ్సంగ్ S23 FE ఇది ఇన్ఫాక్ట్ S23 కంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ అన్నట్లు అనిపించింది. జనరల్ గా FE సిరీస్ ఎక్కువ నచ్చుతూ ఉంటాయి నాకు కూడా, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని కూడా బడ్జెట్ లో తెచ్చేస్తూ ఉంటారు. S23 FE ప్రైస్ చాలా పెంచేసి తీసుకొచ్చారు, అందుకే ఇది అంత హిట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రైస్ తగ్గించారు కాబట్టి మళ్ళీ సేల్స్ ఉండే అవకాశం ఉంది. జనరల్ గా ఇది 38,000 రూపాయలకి అవైలబుల్ ఉండిద్ది, కానీ ఇప్పుడు సేల్స్ లో 28,000 రూపాయలకి ప్రైస్ కట్ చేశారు. అండ్ ఇదే S23 FE US వర్షన్ కాదు ఇక్కడ అమ్మేది. ఇండియన్ వర్షన్ మీకు Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. అదే US లో అనుకోండి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తో వచ్చేది. ఇది 8 Gen 1 కాదు, Exynos 2200. 28,000కి దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ 8S Gen 2 ప్రాసెసర్ ఉన్నవి, 7+ Gen 3 ప్రాసెసర్లు. ఇప్పుడు iQOO Neo 9 Pro ఉంది, అది మీకు 30,000 రూపాయల లోపల వచ్చేసింది. 8 Gen 2 ప్రాసెసర్ తో వచ్చింది అది. ఇంకా సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని పిక్ చేసుకోమాకండి. ఆల్ రౌండర్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. ఒకసారి S23 FE గురించి కూడా స్పెసిఫికేషన్స్ చెప్తా, చెక్ చేయండి. స్టార్టింగ్ లో చెప్పా, ఇది అక్టోబర్ 2023 లో లాంచ్ అయింది. 4+5 ఇయర్స్ అప్డేట్స్ తో వచ్చింది ఇది కూడా. అండ్ AI ఫీచర్స్ కూడా మీకు అన్ని AI ఫీచర్స్ రావలే కానీ కొన్ని మెయిన్ AI ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అలానే బేస్ వేరియంట్ ఇది 8GB 128GB తో వచ్చింది 28,000కి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ దీంట్లో Exynos 2200 ప్రాసెసర్ ఉండిద్ది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అదే 8 Gen 1 అనుకోండి 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉండిద్ది. ఒకవేళ Android 2 పరంగా మాట్లాడితే 1.1 మిలియన్ అయితే 2 క్రాస్ చేస్తాయి. కాకపోతే 8 Gen 1 6% బెటర్ స్కోర్ చేసింది ఈ Exynos 2200 కంటే. బట్ హీటింగ్ పరంగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం ఆప్టిమైజ్డ్ ఉండే. Exynos ప్రాసెసర్ థర్మల్ బ్యాలెన్సింగ్ అంత ప్రాపర్ ఉండదు, త్వరగా హీట్ అవుతుంది. గేమర్స్ కి అయితే ఇది రికమెండ్ చేసే ప్రాసెసర్ కాదు, అండ్ గేమర్స్ ఈ ఫోన్ ని పిక్ చేసుకోవద్దు కూడా. అండ్ ఇంకా డిస్ప్లే 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే తో వస్తుంది. 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వచ్చింది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండిద్ది, అల్ట్రాసోనిక్ కాదు. అండ్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉండిద్ది. సైడ్ మొత్తం ఇది కూడా అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ఫినిష్ తో వచ్చింది. ఇంతకుముందు ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉండేవి, ఇందులో అల్యూమినియం ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాస్ ఫినిష్. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తాయి, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ గ్లాస్. అండ్ స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉండిద్ది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండిద్ది. ఎక్స్ట్రా NFC ఫీచర్స్ ఉంటాయి. IR బ్లాస్ట్ ఉండదు. అండ్ USB పోర్ట్ కూడా ఇది USB 3 తో రాదు, ప్రాబ్లీ USB 2 అని చెప్పని అనుకుంటున్నా. అండ్ Wi-Fi 6E తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. అండ్ ఇంకా కెమెరాస్ దీంట్లో కూడా సాలిడ్ సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. రేర్ సెట్, ట్రిపుల్ కెమెరా, సేమ్ కెమెరాస్ మీకు S23 లో ఉండే దీంట్లో కూడా 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. కాకపోతే సెన్సర్స్ మారిపోతాయి. S23 లో వచ్చినంత గొప్పగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బెటర్ ఫోటోస్ అయితే మీకు S23 FE లో ఉంటాయి. అండ్ ఈ బడ్జెట్ లో వచ్చే రిమైనింగ్ ఫోన్స్ కంటే కూడా బెటర్ షాట్స్ ఇది క్యాప్చర్ చేయగలదు. అండ్ ఫ్రంట్ దీంట్లో 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరానే వచ్చింది. వీడియో రికార్డింగ్ అయితే సేమ్ S23 లో లానే దీంట్లో కూడా 8K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకొని 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 8K మాత్రం ఓన్లీ రేర్ కెమెరా. అండ్ దీంట్లో కూడా బ్యాటరీనే 4500 mAh బ్యాటరీనే ఉంటుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే రావాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. అండ్ చార్జ్ 25 వాట్ వరకు మాత్రమే సపోర్ట్ చేసిద్ది. అండ్ చార్జర్ కూడా బాక్స్ లో రాదు, సపరేట్ గా మళ్ళీ నేను స్టార్టింగ్ లో చెప్పాను 2000 పెట్టుకోవాలి మళ్ళీ. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బడ్స్ ఏమైనా ఉంటే ఫోన్ వెనక్కి తిప్పి పెట్టుకోవచ్చు. కాకపోతే చార్జర్ రాదు అండ్ బ్యాటరీ కూడా సఫిషియెంట్ ఉండదు. అది ఒకసారి ఆలోచించండి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 1 lakh సబ్స్క్రైబర్స్ ఎప్పుడున్నా అనుకుంటున్నాం. ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఫస్ట్ 1 lakh లో జాయిన్ అయిపోయి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ
చేసుకుంటా. క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి. సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే 1 లక్షలో జాయిన్ అవ్వండి. S23 మాత్రం ఇంకొక 2-3 వేల రూపాయలు తగ్గించొచ్చు అన్నట్లు అనిపించింది. ఒకసారి డీటెయిల్డ్ గా S23 గురించి చెప్తా, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ ఇది లాంచ్ అయినప్పుడు అరౌండ్ 70,000 రూపాయలు పెట్టారు. బట్ రెగ్యులర్ డేస్ లో 48,000 రూపాయలకి అవైలబుల్ ఉంటుంది. ఇది డీల్ ప్రైస్ కింద వీళ్ళు 37,000 రూపాయలకి తీసుకొస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది 34-35 కరెక్ట్ ప్రైస్ ఏమో అనిపించింది. కానీ దీంట్లో బిల్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉండిద్ది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. మీకు S23 లైనప్ లో S23 ప్లస్ అల్ట్రా ఈ లైనప్ లో వచ్చిన ఫోన్ కాబట్టి బిల్ క్వాలిటీ సాలిడ్ ఉండిద్ది. సైడ్ ఫ్రేమ్ మొత్తం కూడా ఆర్మర్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో వచ్చింది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉండిద్ది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఈ గ్లాస్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 3.36 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఈవెన్ గేమర్స్ అయినా కానీ ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కాంపాక్ట్ ఫోన్ ఇది. S23 ప్లస్ మీకు కొంచెం పెద్దగా ఉండేది కానీ S23 చాలా కాంపాక్ట్ ఫోన్. డిస్ప్లే ఇది 6.1 ఇంచ్ వచ్చింది. చిన్న ఫోన్ చూసుకునే వాళ్ళకి ఇది బాగా సెట్ అయింది. 6.1 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఏముండదు ఈ డిస్ప్లే కి. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. ఆప్టికల్ కాదు, ఫ్లాగ్షిప్ కాబట్టి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. పీక్ బ్రైట్నెస్ 1750 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది. HDR కంటెంట్ HDR10+ వాట్ నాట్ డిస్ప్లే గురించి ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. అలానే స్పీకర్స్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉండిద్ది. డాల్బీ విజన్ ఉండదు, డాల్బీ అట్మోస్ ఉండిద్ది. అడిషనల్ ఫీచర్స్ NFC ఉండిద్ది, ట్యాప్ చేసి పేమెంట్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఇది USB పోర్ట్ USB 3.2 జనరేషన్ తో వస్తుంది. మీరు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా సఫిషియెంట్ బ్యాటరీ ఉండదు. మెయిన్ కాన్ ఈ S23 లో బ్యాటరీ ఒకటి. బ్యాటరీ మాత్రం సీరియస్ కాన్. బట్ సపోర్ట్ అయితే ఉంది. మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైసెస్ కనెక్ట్ చేసుకొని. అండ్ వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ వైఫై 7 కాదు కానీ 6E. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. లేటెస్ట్ 5.4. అండ్ ఇంకా కెమెరాస్ చాలా మంచి కెమెరాస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఆఫ్ ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్, 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కొంచెం ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మంచి విషయం ఏంటంటే దీంట్లో 8K వరకు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60 FPS లో ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు వీడియోస్. 8K మాత్రం ఓన్లీ రేర్ కెమెరా. కెమెరాస్ గురించి అయితే ఎక్కువ ఆలోచించక్కర్లా, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చింది. అండ్ బ్యాటరీ దీంట్లో 3900 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఛార్జ్ కి మాత్రమే సపోర్ట్ చేసిద్ది. 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కి సపోర్ట్ చేసిద్ది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు దీంట్లో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఛార్జర్ కూడా బాక్స్ లో రాదు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు అడిషనల్ గా మళ్ళీ మీరు ఛార్జర్ కొనుక్కోవాలి అరౌండ్ ఒక 2,000 రూపాయలు పెట్టి. అండ్ ఇంకా ఏ ఫీచర్స్ పరంగా S24 సిరీస్ లో వచ్చిన ఏ ఫీచర్స్ అన్ని కూడా అప్డేట్స్ రూపంలో ఈ S23 లో మీరు వాడుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా సామ్సంగ్ S23 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వరకు మాత్రం అన్ని డీల్స్ రివీల్ అయినా కానీ నేను చేసే వీడియోస్ లో ఈ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది లిస్ట్ లో. ఈ రెండు ఫోన్స్ కూడా వాల్యూ ఫర్ మనీ. కాకపోతే ఒక చిన్న డౌట్ వస్తుంది, వీటికంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అదర్ ఆండ్రాయిడ్ బ్రాండ్స్ రిలీజ్ చేస్తాయేమో అని. రియల్మీ నుంచే ఉన్నాయి. రియల్మీ GT60 కానీ GT6 కానీ iQOO Neo 9 Pro కానీ OnePlus నుంచి కానీ ఇంకా చాలా డీల్స్ రివీల్ అవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఈ ఫోన్ పిక్చర్స్ కూడా ట్రై చేయండి. ఇప్పటికి మాత్రం విష్ లిస్ట్ లో పెట్టుకోండి. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు, లేదు సామ్సంగ్ మాత్రమే కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు మీరు ఫిక్స్ అవ్వండి. అన్నింట్లో ఇది టాపా లేదా ఏ పొజిషన్ లో పెట్టుకోవాలనేది ఫ్యూచర్ వీడియోస్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ S23 FE అండ్ S23 రెండు కూడా మంచి పొజిషన్స్ లోనే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.